తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాళ శ్రీమద్ రామాయణంలోంచి యుద్ధకాండలోంచి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. ఏమిటంటే దీనివల్ల ఫలితం ఏమిటంటారా? దుష్కర కార్యసిద్ధి, దురూహ కార్యసిద్ధి. అంటే ఆంగ్ల పరిభాషలో డెస్పరేట్ మూమెంట్లో ఉన్నాం మనం, బయటపడాలి. విహ్వల స్థితి, ఏదో చెయ్యాలి, ఫలితం సాధించాలి, తల దించకూడదు. ఈ ప్రయత్నం ఉన్నట్టయితే చదువులో కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి, సామాజికమైన సత్సంబంధాల విషయం కానివ్వండి, దేనికైనా సరే ఒక తీక్ష్ణతతోటి మనం ముందుకెళ్ళాలి అనుకుంటే ఒక చిన్న చక్కటి శ్లోకం ఉంది. ఆ శ్లోకం దానికి ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు. ఇది శ్రీమద్ రామాయణానికి మూల శ్లోకం అని కూడా చెప్తారు. అది ఏమిటో చెప్పుకుందాం. ఇవాళ జరిగింది ఏమిటంటే, యుద్ధం జరుగుతోంది. రావణాసుడు ఇంకా యుద్ధానికి రాలేదు. మిగిలిన వాళ్ళందరినీ పంపిస్తాడు ఒక్కొక్కటి. నేను ఇంద్రజిత్తు వచ్చాడు, చితగొట్టేస్తున్నాడు అందరినీ. నేను మాయాయుద్ధం చేస్తున్నాడు, రకరకాల అస్త్రాలు వేస్తున్నాడు. ఎందరో చచ్చిపోతున్నారు, వానరులు వీరులందరూ కూడా. ఇలాంటి స్థితిలో లక్ష్మణస్వామి కూడా స్పృహ తప్పి పడ్డాడు ఒక చోట నాగాస్త్రం చేత. మరో శక్తి అస్త్రం చేత అతను దెబ్బతిన్నాడు. మెళకు వచ్చింది. మర్నాడు యుద్ధంలోకి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఎదురుపడ్డాడు. ఇక లక్ష్మణస్వామి ఆదిశేషుడు కదండి, కోపం పట్టలేకపోయాడు. టక్కని బ్రహ్మాస్త్రం తీశాడు. రాముడు అన్నాడు, నాన్న అస్త్రం ప్రయోగించకు. అదేమిటి, చంపాలి కదా. చిట్ట చివరి దశ లోపలే బ్రహ్మాస్త్రాన్ని వినియోగించాలి. నువ్వు ఏదైనా తీసివేయి బాణం అన్నాడు. లక్ష్మణస్వామికి ఎంత కోపం రావాలో అంత కోపం వచ్చింది. చేత టాలెంట్ ఉండి ఎగ్జిబిట్ చేయడం, లేకపోతే కోపం రాట్టని పాపం. అందుకని వెంటనే అమ్ముల పొదిలోంచి ఒక బాణాన్ని చర్రం లాగాడు. అది మామూలు బాణం, శక్తి లేదు దానికేవేను. ఆ బాణం సంధిస్తుంటే అందరూ చూసి నివ్వెరపోతున్నారు. ఇదేమిటి, ఓ మామూలు బాణం వేస్తున్నాడేమిటి? కానీ లక్ష్మణస్వామి మనస్సులో ఒక మాట అనుకున్నాడు. ఆ మాటే ఈ మంత్రము. ఓ బాణమా, నేను చెప్తున్నా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, ఒట్లు పెడుతున్నా. ఈ ఒట్లే గనక నిజమైనట్టయితే, నా మాటే నిజమైనట్టయితే, ఈ బాణం వెళ్ళి రావణాసుడి కొడుకైన ఇంద్రజిత్తుని చంపుగాక. ఏమన్నాడు? ధర్మాత్మ సత్యసంధశ్చ రామోదాశరధిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శర ఏనం జహిరావణిం. ఎంత హాయిగా ఉన్నాడు శ్లోకం, మామూలుగా ఉంది. అర్థమేం లేదంటారా? ఉండండి. శర ఏనం జహి రావణిం. ఓ శరమా, ఇది ఈ శరము రావణిం, రావణాసుడి కొడుకైన ఇంద్రజిత్తుని జహి, చంపుగాక. ఏమిటి, దానికి ఏమైనా శక్తి ఉందా? మామూలు బాణం వేస్తున్నావు అయ్యా నువ్వు, మహానుభావ అనుకుంటారు చూసేవాళ్ళు. ఒట్టు పెట్టాడు. అంటే మన వాళ్ళు అంటారు, నేనే పతివ్రత నేని అని మొదలెడుతుంది ఒక ఆవిడ. నేనే ఫలానా అంటే ప్రతిజ్ఞలు చేస్తారు. అంటే ఆ ప్రతిజ్ఞ బలం చేత పని అవుతుందన్నమాట. అలాగే ఏమన్నాడు? ధర్మాత్మ, నా పక్కన ఉన్న అన్నయ్య గారు రాముడే గనక నిజముగా ధర్మము తప్పని వాడైతే, రాముడు ఎప్పుడూ కూడా ధర్మం తప్పలేదు. మీ దృష్టిలో 2 సంఘటనలు ఉన్నాయి ధర్మం తప్పాడని. అదే నిజమైతే ఈ బాణం పనిచేసి ఉండేది కాదు. ధర్మాత్మ. అలాగే సత్యసంధ, సత్యముని ఆచరించిన వాడు. అబద్ధం ఆడలేదు రాముడు ఎక్కడా కూడాను. ఆడినట్టుగా మీకు చోట కనిపిస్తుంది, అది అబద్ధమే కాదు, ఏనాడు ఆడలేదు. ఆయనే అబద్ధం ఆడితే బాణం వెళ్ళుండేది కాదు. ధర్మాత్మ సత్యసంధ చకారం వేశాడు. ధర్మముతో పాటు సత్యము కూడా, అంటే సత్య ధర్మాలు 2 పాటించినవాడు రామచంద్రస్వామి. ధర్మాత్మ సత్యసంధశ్చ రామ. పేరులో ఉంది అందం. ఆ పేరు వినగానే అందరూ పులకించిపోతారు. శూర్పణఖ లాంటి ఆవిడ, రావణాసుడి చెల్లెలు, రామచంద్రస్వామికి తాతమ్మ గారికి తాతమ్మ వయసు ఆవిడ. అలాంటి మహానుభావురాలు 18 ఏళ్ళ అమ్మాయిగా మారి వచ్చింది రాముడు చూడ్డానికి. మనోహరుడు. రావణాసుడే చూసి అబ్బా ఏం మనిషయ్యా అన్నాడు పాపం. అలాగే రామ ఆకర్షణీయం కలిగిన వాడైతే ధర్మాత్మ
సత్యసంధశ్చ రామ దాశరథిర్యది. దశరథుని కుమారుడే అయితే, అది ఆడౌట్ ఏమిటండి, దాశరథి అంటే దశరథుని కుమారుడే కాదు, దశ అంటే పక్షి, పక్షిని రథముగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు, ఆయన కిందకు వచ్చాడు దాశరథిగా. అందుకని పక్షివాహనుడైన శ్రీమన్నారాయణుడే అయితే ధర్మాత్మ సత్యసంధశ్చ రామ దాశరథిర్యది. చిట్ట చివరిది మాత్రం చాలా పెద్ద ఉట్టండి. పౌరుషేచ అప్రతిద్వంద్వ. పౌరుషం వచ్చిందంటే ఆయనతోటి సాటి ఎవడూ లేడు. ఒక కాకి సీతమ్మని ఇబ్బంది పెడితే బాణం వేస్తే కాకి 3 లోకాలు తిరిగి వచ్చింది, కానీ ఎవడూ రక్షణ కలిగించలే. పౌరుషేచ అప్రతిద్వంద్వ శర ఏనం జహి రావణిం. అంటే ఎంత అందమైనవో మనకి ఎక్కడైనా చూస్తే. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారు ఒక అందాన్ని చెప్పారు, అలా మరొకళ్ళు దాని మీద రకరకాల అందాలు చెప్పారు దాంట్లోనూ. అంటే ఇక్కడ లక్ష్మణుడు ఒట్టు పెడుతున్నాడు, రాముడే గనక ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, మనోహరుడైతే, పౌరుషంలో సాటి లేనివాడైతే, ఇన్ని లక్షణాలున్న రాముడికి నేను తమ్ముడినైతే ఈ బాణము ఇంద్రజిత్తును చంపుగాక. మీరు ఎప్పుడైతే ఇది ధ్యానం చేశారో మీ వ్యవస్థ లోపల, మీ ప్రణాళిక లోపల, మీ పద్ధతి లోపల ఎక్కడ దోషములున్నాయో ఆ దోషములు మీకు తెలుస్తాయి, లేదా తెలవకుండానే ఆ దోషములని తొలగిపోతాయి. అప్పుడు మీరు సాధిస్తున్న కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. మీ విహ్వల స్థితిలోంచి బయటపడతారు. పొద్దున్నే తప్పనిసరిగా కొన్నాళ్ల పాటు 40 రోజులు 108 చదవండి. రాత్రి నిద్రించే ముందు 3 సార్లు అనుకోండి. పొద్దున్న నిద్ర లేచేటప్పుడు పాచిమొహంతో 3 సార్లు మనస్సులో అనుకోండి. ఆ రోజు మీ రోజు అవుతుంది, ఆ వ్యవస్థ మీద అవుతుంది. మీరు ఏది కావాలంటే జరుగుతుంది. అంటే న్యాయబద్ధంగా ఏది కావాలంటే వేరే అర్థం కాదండి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి వాల్మీకి ఎంత విధమైన శ్లోకం ఇచ్చాడండి. ధర్మాత్మ సత్యసంధశ్చ రామ దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శర ఏనం జహి రావణిం. ఈ శ్లోకాన్ని అందరూ కూడా రామాయణ పారాయణ చేసేవాళ్ళు మొదట చివర చదువుతారు. దాంతోపాటుగా దాంట్లో ప్రతి శ్లోకానికి చివర దానికి ఒక పద్ధతులు అలా చదువుతుంటారు. హాయిగా ఇలా చదవండి, పిల్లల చేత చదివించండి, వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. మరి చదివిస్తారు కదా, ఫలితాన్ని పొందుతారు కదా మీరు కూడా చదివి. స్వస్తి.